సర్వం కల్విదం బ్రహ్మ. పరమాత్మ కంటే భిన్నమైనది ఏదీ లేదు. అన్నిటినీ సర్వాన్ని శృతులు నిషేధించాయి. కారణత్వము మొదలగు వాటి ఈ ఆరోపము ముముక్షువుల హితము కొరకు, అజ్ఞాన నివృత్తి కొరకు చేయబడుతోంది. కావున వీటన్నిటికీ అంతిమమగు పర్యవసానము జ్ఞానమునందు మాత్రమే కలదు. పరత్వము, ఆంతరతమత్వము మొదలగు వాటి అభిప్రాయం కూడా జ్ఞానస్వరూపమగు ఆత్మయందు పర్యవసానము చెందుటయే. వేరే పరమాత్మ కంటే అన్యము. పరమాత్మ కంటే అన్యం ఉన్నదా? లేదు గురువుగారు. లోపల బయట భేదము అంతా అభేదమే కదా. భేదం చూసేవాడు జీవుడు పోతాడు, వాడికి భేదం ఉంది. కానీ పరబ్రహ్మముకి భేదం ఎక్కడుంది? అంతా కూడా ఆచరణలో పెట్టినప్పుడు కానీ వాడు నిష్టగా బ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు అంత జ్ఞానస్వరూపమే అవుతుంది. అంటే ఆత్మయందే విలీనమైపోతుంది. నది ఎంత ప్రయాణం చేసినా పేరు పెట్టుకుని నదిలో కలిసిపోయాక విడిగా ఉన్నదా? జీవుడు అనేవాడు సాధకుడుగా మారి గురువు యందు అనురక్తి ఉన్నవాడు శిష్యుడుగా మారతాడు. ఇలా పర్యవసనం చెందుతారు. అంటే వారిలో మార్పు ఈ యొక్క శరణాగతి పొందడానికి. మరి వాడు శిష్యుడు అవుతే తప్ప శరణాగతి రాదు వాడికి. శరణాగతి పొందితే తప్ప ఆత్మస్థితి కలగదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పరిణామము అన్నట్టుగా అవి చెందాలి. అయితే వీటికి రోజులు సంవత్సరాలు అక్కర్లేదు. కేవలము మీ యొక్క ఈ పరత్వము బాహ్యం పట్ల ఉన్న మీ యొక్క ఇంట్రెస్ట్ అనండి, ఇక దానికి ఏ పేరు పెట్టినా సరే. లోపల బయట అంటూ అంటే ఈ రాగద్వేషాలు, లోభాలు ఇవన్నీ కూడా నా అంతే. ఈ నేనుతో మొదలైంది కదా. ఈ నేను నశించాలి. ఎప్పుడైతే నేను నశించిందో ఆత్మ యందు అన్నీ కూడా విలీనం అయిపోతాయి. అప్పటి వరకు ఈ నేను ఉంటుంది, విలీనం అవ్వదు కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరో చెప్పారు, కొన్ని పరిస్థితుల్లో కొన్ని చోట్ల, ఎన్ని చోట్ల అన్నది అది ఒకటా రెండా కాదు, అసలు ఎన్ని చోట్ల ఉన్నా సరే. అందుకనే లేస మాత్రమైన అన్నారు. అంటే ఒక వెంట్రుక వాసి జీవలక్షణం ఉన్నా మీరు పొందలేరు, అందులో సందేహం ఏమీ లేదు. కూడా అంటే భేదం మీలో ఉండరాదు. అది ఆ కాస్త కూడా ఒక్క అడుగేస్తే లోపలికి వెళ్తామంటారు. అంటే వెళ్ళలేదనే కదా అర్థం. ఆ అడుగు ఇంకొక్క అడుగండి అంటారు. ఇంకా ఎంత జస్ట్ గేట్ ఓపెన్ చేయాలి. అప్పటి వరకు లోపలికి వెళ్ళాను మీరు అనడానికి లేదు. మీకు లేస మాత్రమే ఉందండి, అది ఒక్కటే అయిపోతే అని అంటే ఏమండి, బాధ్యతలు ధర్మాలు బోల్డ్ ఉన్నాయి కదా అని. ఏ ధర్మము దీనికి అడ్డం లేదు. గురువులకు అడ్డం వచ్చాయి ఆ ధర్మాలు ఏమైనా? ధర్మం పని ధర్మం చేసుకుంటూ ఉంటుంది. ధర్మానికి దీనికి ఏది అడ్డం లేదు పొందడానికి. రారాజులే పొందారు అంటుంటే వారికి లేని ఇవే చెప్పండి. వాళ్ళందరూ అనుకున్నారా? జనకుడు కానివ్వండి, ప్రహ్లాదుడు కానివ్వండి, వారికి ఏ క్షణం అయితే తెలిసిందో ఆ క్షణమే సర్వాన్ని వదిలేశారు. ఇది చాలా సార్లు చెప్పబడింది. మరి అంతటి వాళ్ళే అన్ని చేసినప్పుడు దేనికి తాత్సారం? ఇక్కడ ఆయుష్ అనేది చాలా ముఖ్యమైనది. ఆయుష్ని ఎవరు పరిగణలోకి తీసుకోవటం లేదు. ఎంతసేపు బాహ్యాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు, ఇది అది అంటున్నారు, ఏవేవో అంటున్నారు. దాని మీద ఎప్పుడైతే ధ్యాస ఉందో దానివల్ల బాధపడవలసి వస్తుంది. అది మంచా చెడా అనేది తర్వాత విషయం. గమనించనిది ఆయుష్ తరిగిపోతుంది తప్ప పెరగట్లేదు. మరి ఆయుష్ పోయిన తర్వాత ఈ ఆయుష్ క్షీణిస్తున్నా కొద్దానండి, ఆయుష్ ఉన్నా కూడా శరీరము సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. మరి అప్పుడు చేసేదేంటి? ఇప్పుడు శరీరం సహకరిస్తుంది, పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయి, మనసు కొంత దృఢత్వం పొందింది బ్రహ్మం మీద. పూర్తిగా పొందితే అసలు ఇక వేరేదేం లేదు, కానీ కొంత దృఢత్వం పొందింది, అన్ని జరుగుతున్నాయి.
అయినా మనస్సు అనేది ఇంకా లగ్నం అవ్వలేదు. అది ఎందుకు అనేది ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేసుకోవాల్సిందే. దాని కారణాలు సమర్థింపులు ఉన్నాయి కానీ సత్యము లేదు అక్కడ. సత్యంలో బతుకుతున్నారు తప్ప సత్యంలోకి రావటం లేదు. కాబట్టి ఇంద్రియముల కంటే అతీతముగా 5 తన్మాత్రలు, తన్మాత్రల కంటే అతీతమైంది మనస్సు, మనస్సుకు అతీతమైంది బుద్ధి. ఈ విధంగా ఒకదానికంటే మరి ఒకటి ఆంతరం. బాహ్యమును విడిచిపెట్టి ఆంతరం యొక్క జ్ఞానం వైపుకు ముందుకు సాగుటయే లక్ష్యం. బుద్ధి కంటే అతీతమైనది మహత్ తత్వం, మహత్ తత్వం కంటే అతీతమైనది అవ్యక్తం, అవ్యక్తం కంటే అతీతుడు పురుషుడు. ఈ పురుషుడే పరత్వం యొక్క విశ్రాంతి స్థానము. పురుషుడే పరాకాష్ట పరాగతి. పురుషుని కంటే అతీతమైనది ఏదీ లేదు. పురుషుడు అంటే ఇక్కడ పరమాత్మ అండి. ఆత్మ యొక్క అంటే జీవుడిని పరమాత్మ జీవ బ్రహ్మైక్యం. పురుషుడే పరాకాష్ట పరాగతి. పురుషుని కంటే అతీతమైనది ఏదీ లేదు. ఆత్మ యొక్క ఏకత్వమునకు ఇది ఉజ్వలమగు ఉదాహరణ. ఉపనిషత్తులలోని లయ ప్రక్రియ కూడా శాంతమగు ఆత్మయే లయకు అవధి అని బోధించబడినది. అదే పరమ సత్యం. నమస్కారం గురువు. లయకి అవధి అంటే ఏంటి గురువు గారు? ఆత్మయే లయకు అవధి అని బోధించబడింది. నువ్వు లయం అవ్వాలంటే ఆత్మలోనే లయం అవ్వాలి. నది ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ప్రవహించి సముద్రం వరకే కదా. మరి నీ జీవ ప్రయాణము లయం ఎక్కడవ్వాలి? జీవుడు ఆత్మకు లయం అనట్లా, ఆత్మయే లయకు అవధి. కాబట్టి అక్కడ ప్రయాణం ఉన్నదా? మరి ఆత్మ ఎక్కడ ఉందా? మీలో ఉన్న దానికి ప్రయాణం ఏముందమ్మా? ఎక్కడుంది ప్రయాణం అంటూ విడిగా? అలా ఉంది కాబట్టి ఏదో ఒట్టిగా మొదలు పెట్టండి అన్నారు. మరి ప్రయాణం మొదలెట్టండి అంటే ఇప్పుడు మీరు ప్రయాణమే మొదలు పెట్టలేదని అర్థం. బాల్కనీలోకి రావాలంటే ఎంత ప్రయాణం అంటే 1 అడుగు. ఇంటి బయటకి ఎంత అడుగులండి? ఇక్కడ అన్ని లేవు కదా, అక్కడే ఉంది. మీరు ఎక్కడున్నారో అదే ఆత్మ. అనుభవంతో చెప్పారు కాబట్టి అత్యంత సులభం రా ఇది పట్టుకో నువ్వు అని చెప్తున్నారు. అనుభవం లేకుండా ఇది సులభమైందని ఎలా ఒక మార్గంలో వెళ్ళినప్పుడు ఆ మార్గంలో గోతులు ఉన్నాయో ఏమున్నాయో అనేది వెళ్ళినవాడు కదండి చెప్తాడు. దగ్గరైనా కూడా ఇది చాలా కష్టము, బాలేదు రోడ్డు అంతా, కొంచెం అటు దూరమైనా అటు వెళ్ళండి, అది మీకు క్షేమము హాయిగా ఉంటుంది, ఒక 5-10 నిమిషాలు తేడా జరిగినా అని ఎవడండి చెప్తాడు? మార్గంలో పూర్తి ప్రయాణం చేసినవాడు. పూర్తి ప్రయాణం సగం దూరం వెళ్ళానండి అన్నవాడు ఏమోనండి ఆ ముందు ఎలా ఉందో నాకు తెలియదు, నేను ఇక్కడికి ఆపేశాను ప్రయాణం అన్నవాడు చెప్పగలడా? వేదము అన్న బ్రహ్మము అన్న అదే కాబట్టి వేరే కాదు కాబట్టి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది, మార్గాలు చెప్పింది, ఇది అది అని అన్ని చెప్పింది. గురువులు కూడా మార్గంలో పూర్తిగా అంటే గమ్యస్థానం చేరిన వాళ్ళైతే మీకు దృఢంగా గట్టిగా చెప్పగలుగుతారు. ఇదేరా వేరే మార్గాలన్నీ కూడా కష్టమైనవి, ఆ మార్గాలతో చాలా సమయం పడుతుంది. మీకు ధ్యానాలో ఇంకోటో ఏమిటది ఊపిరి పీల్చుకునేది ప్రాణాయామాలు ఎందుకు చెప్పబడలేదు? అవి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయిరా సరిగ్గా చెయ్యకపోతే. దానికన్నా మించినది అంటే ఈ నామస్మరణ ఒక్కటే ఉన్నది, ఇది పట్టుకో, ఇది సర్వకాల సర్వావస్థలు ఎందు చేయవచ్చు, దీనికి ఏమి నియమనిష్టలు ఏమీ లేవురా, హాయిగా సంతోషంగా ఆనందంగా చేసుకోవచ్చు ఇది అని ఎందుకు చెప్పారు? వాళ్ళు పూర్ణంగా ఆ గమ్యస్థానం చేరారు కాబట్టి ఏది అత్యంత సులభమో, దేనివల్ల మీరు అత్యంత శీఘ్రంగా ఎటువంటి కష్టం లేకుండా మీ గృహస్థాశ్రమాన్ని కానీ మీ యొక్క భోగాలను కానీ భాగ్యాలను కానీ వదలకుండా ఏమన్నారు? అరే జరగాలి అంటే కొంత సమయం దానికి కేటాయించి ఆ సమయంలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క బాహ్యంలోకి వెళ్ళకండి, అది ఎంత ముఖ్యమైనా సరే, ఆఖరికి మీ ప్రాణం పోతున్నా సరే అని చెప్పబడింది. ప్రాణము వెళ్ళిపోయేది తీసేసుకునేది పరబ్రహ్మం అని తెలిసిన తర్వాత తాపత్రయం అక్కర్లేదు కదండి.
ఏం అక్కర్లేదమ్మా. అక్కర్లేదు. దేహానికి వచ్చిన వాటికి నిన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలంటే తీసుకెళ్లి తీరుతారు. అవునమ్మా. ఏం కంగారు పడక్కర్లేదు. నువ్వు మొండిగా వెళ్ళను అనుకో, అసలు ఏది అనుకోవద్దని కదా చెప్పేది. కాబట్టి అవునమ్మా. ఇక్కడ మరి ఆ దీక్షా సమయంలో కూడా నేను బాహ్యంలో చరించాలి అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు చెప్పబడింది? నీలో కొన్ని గట్టి అభిప్రాయాలు. ఇప్పుడు చూడండి, భూమిలో ఒకటి బాగా పాతుకుపోయింది అంటే కాస్త గుణపమో ఇంకోటో ఏదో తెచ్చి కొంచెం బలమైన వాళ్ళు వచ్చి తవ్వితేనే ఆ లోపల నుంచి అది బయటకు వస్తుంది. మరి అంత పాతుకుపోయి ఉన్నాయి కదా లోపల మీలో. ఆ పాతుకుపోయినవి తీయడానికే ఈ నామం అనేది దీక్షగా బాహ్యంలో. ఎందుకంటే బాహ్యంలోకి వెళ్తే మళ్ళీ దాని మీద మళ్ళీ చెత్త వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఒక గుంట తవ్వారనుకోండి, ఎంత తవ్వాలో ఇవాళ ఇప్పుడే తవ్వేస్తే వెంటనే తవ్వితే ఏ అడ్డంకి లేకుండా వెళ్ళిపోతుంది. అంత లోతు మీరు తీసేయగలరు. ఇవాళ కొంత తీసి ఆపేసి రేపటికి వెళ్ళేసరికి మళ్ళీ కొంత మట్టి వచ్చింది, ఎండిపోదండి. అదే ఒక వారం తర్వాత అంటే మళ్ళీ మొదలెట్టారు. ఈ రెడ్ వచ్చి మొదలెట్టాడు అనేది సామెత లాగా ఇప్పుడు మీ పరిస్థితి అదే అవుతుంది. ఎంత చెప్పారు బోధనలో, ఎంత వచ్చింది? ఒరే నిరంతరం చేయరా, సర్వకాల సర్వావస్థల యందు. బయటికి వెళ్ళినా కూడా నేను ఇందులో ఉండగలను అన్నవాడు వెళ్ళండి. ఉండలేరు. ఉండలేనప్పుడు ఎందుకంటే వెళ్తాం. ఎన్నోసార్లు చాలా నిష్కర్షగా కూడా చెప్పడం జరిగింది. మీరు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోదు, ఫంక్షన్లు ఆగిపోవు, ఏది ఆగిపోదు. అది వాళ్ళు ఎవరిదైనా సరే. ఏది ఆగుతుందండి? ఆగదు గురు. మాట అనొచ్చు. నువ్వు ఎందుకు ధైర్యంగా చెప్పలేవు? నేను ఆత్మనిష్టలో ఉన్నాను కాబట్టి నేను రాలేను అని ఎందుకు చెప్పలేవు? చూసారా, ఇక్కడే మీరు ఎందుకు చెప్పలేరంటే మీకు ఆ బాహ్యం పట్ల ఉన్న వ్యామోహం, బంధముల పట్ల ఉన్న మోహం. వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేస్తారండి, అనొచ్చు వాళ్ళు. ఆ తర్వాత చేసుకోవచ్చులే రా అని. లేదు, నేను పెట్టుకున్నాను మీరు కాబట్టి ఇంకా చెప్తున్నాను, దయచేసి మీరు నన్ను బలవంతం పెట్టొద్దని మీరు ఎందుకు అనలేరు ధైర్యంగా? ధైర్యంగా ఎన్ని చెప్పట్లేదండి, వేరేది ఉన్నప్పుడు చెప్పట్లేదు నేను రావటం కుదరదండి అని. అపరిచ్ఛేదము అనే లక్షణములో ఏకరూపముగా ఉండుటచే జ్ఞానము, ఇది కామ, ఉండుటచే జ్ఞానము, ఆత్మ, బ్రహ్మ, విశ్వము మొదలగు శబ్దములు పర్యాయ పదాలు. అంటే అన్ని సమానమే. ఎన్నో సార్లు చెప్పబడింది ఇది, ఏవి వేరు కాదు. బోధలో ఒట్టిగా వాడతారు అంతే. వాడినంత మాత్రాన మిమ్మల్ని అమ్మ అన్న మీరే, అక్క అన్న మీరే, చెల్లి అన్న మీరే, అన్ని మీరే కదా. వేరే వాళ్ళు ఉన్నారా? లోపల నుంచి చెల్లి బయట అన్ని మీరే. మీరే మీకు ఆ టైంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి తీరుతారు అంతే తప్ప డింగు డింగు మన వేషాలు మార్చుకుని వస్తారా? అలా ఏం లేదు కదా. లేదు గురువు. సర్వము కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. నువ్వు దానికి ఏ పేర్లు పెట్టి పిలుచుకున్నా పిలుచుకోకపోయినా అన్ని అదే, వేరేది లేనే లేదు. అసలు లేని దాని గురించి ఎందుకండి తిప్పలు? ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానమే అపరిచిన్నమగు బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే అపరిచిన్నమగు బ్రహ్మ. బ్రహ్మ ఏవ ఇదం, బ్రహ్మ ఏవ ఇదం విశ్వం, ఇదం వరిష్టం. ఈ సంపూర్ణ విశ్వము అపరిచ్ఛిన్నమగు బ్రహ్మమే. సర్వం యదయా అంటే ఇక్కడ మొత్తం కలిపి యదయామాత్మ, సర్వము ఏది కలదో, యత్ అయం, సర్వం యత్ అయం ఆత్మ. సర్వం ఏది గలదో అది ఏ ఆత్మ, అది ఆత్మయే. అహమేవ వేదం సర్వం, ఈ సర్వము నేనే. ప్రతిబోధ విదితం మతం, ప్రతి ఒక్క జ్ఞానము ఆ బ్రహ్మ యొక్క జ్ఞానమే. కృష్ణ ప్రజ్ఞాన ఘన ఏవ, సర్వము జ్ఞాన ఘనము మాత్రమే. విజ్ఞానం ఆనందం బ్రహ్మ, విజ్ఞానము మరియు ఆనందము బ్రహ్మయే. కాబట్టి ఎలా చెప్పినా, ఇటు తిప్పి చెప్పినా అటు తిప్పి చెప్పినా ఏదైనా ఉన్నది ఆనందమే, ఇంకా వేరేది అసలు లేనే లేదు. వేరేది అసలు ఎక్కడుంది? పోనీ ఉంది అందామన్నా పోనీ ఎక్కడుందండి? ఎక్కడి నుంచి పట్టుకొస్తాం? లేనే లేదు. మరి అదే ఉంటే నేనున్నాను, నా వాళ్ళు ఉన్నారు, నా డబ్బులు ఉన్నాయి, నేను ఖర్చు పెట్టను, నా డబ్బు లేదు, డబ్బులు ఇవ్వలేదని ఇంకో వాళ్ళ కంగారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అని వీళ్ళకి టెన్షన్. ఇవన్నీ దోషాలే, మీకు ఎందుకండి?
మీ డబ్బులు వచ్చాయో లేదో చూసుకోండి, వేరే వాళ్ళ డబ్బుల గురించి ఎందుకండి దిగులు? అది కూడా మీకే కావాలి. ఎందుకండి? అసలు వేరే వాళ్ళని అనే హక్కు ఎవరిచ్చారండి మీకు? ఎందుకు దోషాలు చేస్తారు? తెలిసి దోషాలు చేయటం అంటే ఇవే కదా. ఏమైపోతుంది అక్కడ. కాబట్టి అందరూ కూడా చక్కగా తెలిసిన పరమ సత్యంలో ఉండండి. తెలిసిన లేదండి. తర్వాత వచ్చిన తర్వాత ఇలా తినండి అలా తినండి అంటే ఎంత చిరాకు వస్తుందండి మీకు? అనలేకపోతే సరే కానీ అంటే ఊరుకుంటారా? మరి తెలిసిన తర్వాత ఇంకెందుకండి? ప్రయత్నం లేదు, ప్రయాణం లేదు, అసలు ఏదీ లేదు. ఇంట్లోనే అంటే ఇంటికి వెళ్ళండి అంటే చిరాకు రాదు. స్థిరోభవ అంటారు కదా, దేవుడికి ఏం చెప్తారండి? స్థిరోభవ వరదోభవ, వరాలు ఇవ్వంటారు. అంటే మంచిగా కూర్చున్న వాడైతే ఏదైనా మాట్లాడి వరాలు ఇస్తాడు, కానీ అటు ఇటు తిరుగుతున్న వాడు ఏమి ఇస్తాడండి? అందుకని ఆయన స్థిరోభవ వరదోభవ అన్నారు. కాబట్టి ఇక్కడ మీరు స్థిరోభవ చాలు, స్థిరంగా ఉంటే చాలు. వరాల సంగతి తర్వాత ఆటోమేటిక్ గా వస్తాయి, కానీ ఎక్కడి నుంచి వస్తాయా? స్థిరంగా ఉండటమే పెద్ద వరం. అపరిచ్ఛేదము అనే లక్షణములో ఏకరూపముగా ఉండుటచే జ్ఞానము, ఆత్మ, బ్రహ్మ, విశ్వము మొదలగు శబ్దాలన్నీ కూడా పర్యాయ పదాలే. అంటే వాటికి అర్థం ఒకటే, ఏదైనా సరే అర్థం ఒకటే తప్ప వేరేగా లేదు. ఉన్నది పరబ్రహ్మమే అన్నప్పుడు నువ్వు ఎన్ని వాడినా, నేను నువ్వు అన్నా కూడా పరబ్రహ్మమే. అది వస్తువు, అది ఇంకోటి అన్నా కూడా పరబ్రహ్మమే. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇదం వరిష్టం, సర్వం యత్ అయమాత్మ, అహం ఏవ అహం ఏవ ఇదం సర్వం, ఈ సర్వము నేనే. సర్వం ఏది గలదో అది ఆత్మయే. సంపూర్ణ విశ్వము అపరిచ్ఛిన్నమగు బ్రహ్మమే. ఆత్మయే అపరిచ్ఛిన్నమగు బ్రహ్మ, ప్రజ్ఞానమే అపరిచ్ఛిన్నమగు బ్రహ్మ. ప్రతిబోధ విదితం మతం, ప్రతి ఒక్క జ్ఞానము ఆ బ్రహ్మ యొక్క జ్ఞానమే. కృష్ణ ప్రజ్ఞాన ఘన ఏవ, సర్వము జ్ఞాన ఘనము మాత్రమే. విజ్ఞానం ఆనందం బ్రహ్మ, విజ్ఞానము మరియు ఆనందము బ్రహ్మయే. జ్ఞానం జ్ఞేయం, విజ్ఞానం ఏకం పురుదేవ విభాతి, జ్ఞాన స్వరూపం ఏవ ఆహు జగత్ ఏతత్. ఇవన్నీ కూడా కేవలము ఉన్నది ఆ పరబ్రహ్మమే అనే అర్థాన్ని దృఢం చేస్తున్నారు. ఉపనిషత్తులకు ప్రతిపాద్యమగు అర్థము అహం ఇదం, అహం అంటే నేను, ఇదం అంటే ఇది ఏదైతే కనపడుతుందో. ప్రత్యేగాత్మ, అంతరతమం లోపల సూక్ష్మతరము అగు చైతన్యము, విశ్వం ఈ కనపడే జగత్తు అనునవి బ్రహ్మ రూపములే. తదేతద్ బ్రహ్మ పూర్వం అనపరం అనంతరం అబాహ్యం, అయమాత్మ బ్రహ్మ. భూరితి అనుశాసనం, భూహు ఇది అని విడదీస్తే భూహు ఇది అనుశాసనం. దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేనిది సర్వ అనుభవ రూపమగు తన ఆత్మ ఏది గలదో అది ఏ బ్రహ్మ. ఈ సంస్కృతం దానికి అర్థం. దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేనిది సర్వ అనుభవ రూపమగు తన ఆత్మ ఏది కలదో అది ఏ బ్రహ్మ. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలగు వాక్యములు, మహావాక్యములు, దృశ్యము ద్రష్ట, నీవు నేను, ఆది అంటే అలాంటివన్నీ కూడా అది మొదలగు రూపములలో తెలియబడే పదార్థముల జ్ఞానము అపరిచ్ఛిన్నమగు బ్రహ్మయే అని నిరూపిస్తాయి ఈ వాక్యాలన్నీ కూడా. పరిచ్ఛేద సామాన్య అభావముచే ఉపలక్షితమైన బ్రహ్మతత్వమునందు దృశ్యత్వము, అనేకత్వము, పరిణామిత్వము, అన్యత్వము మొదలగు వాటి ప్రసంగము అసలు లేనే లేదు. వాక్యములు
ఈ దృశ్యము ద్రష్ట నీవు నేను అని ఈ రూపములలో తెలియబడుతుంది. ఇదంతా కూడా అపరిచ్ఛిన్నమైన బ్రహ్మ అని తెలుసుకోవాలి. నీవు నేనుగా తెలియబడేది బ్రహ్మే, పదార్థములు వ్యవహారములు సర్వము బ్రహ్మమే అది అవును. తెలుసుకోవాలి. ఉమ్. బ్రహ్మని నిరూపిస్తున్నాయి కూడాను. పరిచ్ఛేద సామాన్య అభావముచే ఉపలక్షితమైన బ్రహ్మతత్వమునందు దృశ్యత్వము, అనేకత్వము, పరిణామిత్వము, అన్యత్వము మొదలగు వాటి ప్రసంగము అసలు ఉదయించదు, అంటే లేనే లేదు. బ్రహ్మమే అన్నప్పుడు బ్రహ్మతత్వమునందు దృశ్యత్వం ఉన్నదా అంటే ఇది నిజము, ఇది ఈ అంటే నీకు భ్రమ కాకుండా ఇది నిజమైన దృశ్యం అని ఉన్నదా బ్రహ్మము యందు? ఇప్పుడు కనపడే ప్రపంచం అంతా భ్రమాత్మకము అనేది అర్థమైందా, అర్థం కాలేదా? దృశ్యం అంటే అందులో విషయాలు ఉన్నాయి, నీ యొక్క క్రియలు ఉన్నాయి, సర్వము అందులోనే ఉన్నాయి, నీవుతో సహా, ఐడెంటిటీతో సహా. మరి అవన్నీ ఉన్నాయా అందులో? అనేకత్వం ఉన్నదా? అనేకత్వం లేదు గురువు గారు, అంత ఒకటే గురు. పరిణామం ఉన్నదా దానికి? లేదు గురువు. అన్యత్వం ఉన్నదా? లేదు. లేదమ్మా. అపరిచ్ఛేదమైన బ్రహ్మమే. అందులో ఇలాంటి భావాలు ఎలా ఉదయిస్తాయి అంటే అలాంటి భావాలు రావడం కూడా దోషమే, వేస్ట్ కదా. ఉదయించవు అంటే ఏంటి? రావు అని. ఉదయించడం అంటే సూర్యుడు ఉదయిస్తున్నట్టే సూర్యుడు వచ్చాడని కదా అర్థం. అవును గురువు గారు. అదే ఇక్కడ ఇలాంటి భావాలు తానే రాకూడదు అంటే అలాంటి ప్రసంగాలు అంటే అలాంటి మాటలు అన్ని వ్యర్థమే. అదే కదా చెప్పుకుంది. మీరు ఏ మాటలు అన్నా కూడా అన్ని అసత్యాలే అని చెప్పట్లేదు. జయించినను త్రోసిపుచ్చబడును అంటే నీకు అవి భావాలు వచ్చినా కూడా దానివల్ల ఏమిటంటే ఉపయోగం? ఇప్పుడు మీరు ఇన్ని కారణాలు చెప్పారు, ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు మీరు ఎన్ని చెప్తే ఏమిటండి? సమర్థింపులు గాని అది గాని ఇది గాని ఏది చెప్పినా త్రోసిపుచ్చబడినంటే అవన్నీ వేస్ట్ రా అని చెప్పడమే. అసత్యాలే. అసత్యం ఎందుకండి? సత్యంలో ఉండమంటుంటే త్రోసిపుచ్చబడును అంటే అదే అర్థం. అంటే అవన్నీ వేస్ట్. ఆయన చెప్పాడు కదా ప్రగల్భాలు పలక్కన్నాడు. అది గుర్తుంచుకోండి చాలు. యుద్ధం జరుగుతుందని తెలుసు, అతనేం మొదటిసారి యుద్ధం చేయటం లేదు. యుద్ధంలో అనేక మంది మరణిస్తారని తెలుసు, అపోజిషన్ లో ఆ యొక్క బంధువులు ఉన్నారని కూడా తెలుసు. అర్జునుడికి తెలీదా? అన్ని తెలుసు. అన్ని తెలిసి మరి అంటే కృష్ణుడిని మా వైపు ఉండటానికి అని అడగడానికి వెళ్తున్నప్పుడు అప్పుడే అడగచ్చు కదా. పోనీ అప్పుడే అన్న యుద్ధాన్ని నిర్ణయించుకునే వరకు కృష్ణుడిని రాయబారానికి పంపించారు, అన్ని చేశారు. యుద్ధ భూమిలోకి వచ్చాక ఎందుకు అందుకని ప్రగల్భాలు అన్నాడు. మీ కారణాలు, మీ సమర్థింపులు, మీవి ఏ మాటలైనా ప్రగల్భాలు కాదా? ఎందుకంటే బ్రహ్మ తెలిసే అనుభవం ఉంది కాబట్టి అన్ని ప్రగల్భాలే. అదే కదా ఇక్కడ చెప్పాడు. అందుకని తెలిసిన వాడు కేవలం తెలుసుకున్నవాడు అవుతాడు. బ్రహ్మస్వరూపుడకు వేత్త కావాలి అంటే నీవు నీ ఆచరణ అంటే ఇక అన్ని అవే. ఇక నేను అన్న ఐడెంటిటీ ఎక్కడుంది? నేను అమ్మని, నేను అత్తగారిని, ఇలాంటి ఐడెంటిటీలు ఎక్కడికి వస్తున్నాయి? మరి అవి రా ఎక్కడా రాకూడదు. కోడలిని వాళ్ళ అత్తగారు, వీళ్ళు మామగారు కాబట్టి వాళ్ళు అలా అన్నప్పుడు నాలో అంటే ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఉద్రేకాలు, భావాలు, ఇలాంటివన్నీ కూడా ఏది రాకూడదు. అప్పుడు బ్రహ్మవేత్త అంటే అహం బ్రహ్మాస్మి అనొచ్చు మీరు. అప్పుడు లేదు. తత్వం యొక్క జ్ఞానము కాదు, తత్వరూపము జ్ఞానమే. అంటే తత్వం వేరు, జ్ఞానం వేరు, రూపం వేరు, ఇన్ని లేవు అక్కడ. అన్ని అదే. రూపం పొందిన అదే, రూపం లేకపోయినా అదే. సూక్ష్మం అదే, బాహ్యంగా కనపడేది అదే, కనపడనిది అదే, కనపడేది అదే అని ఎన్నోసార్లు చెప్పబడి. వినపడేది వినపడంది కూడా అదే, కదిలేది కదలంది సర్వము అదే అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకేమిటండి చెప్పాలి? కాబట్టి తెలుసుకున్నవాడు బ్రహ్మవేత్త కాదు, బ్రహ్మ స్వరూపుడకు వేత్త అవుతాడు. అంటే అది ఆచరణలో పెట్టు. జ్ఞానం యొక్క స్వరూపాన్ని నిరూపించుట వలన వేదములు మరియు ఉపనిషత్తుల ఔపౌరుషేయత్వం యొక్క అభిప్రాయము స్పష్టంగా తెలుస్తుంది. అపౌరుషేయం అంటే చాలా మందికి తెలుసు. కాబట్టి అపౌరుషేయము అంటే ఎవరి చేత అవి అంటే అవి వచ్చాయి,
ఎలాగైతే బ్రహ్మం ఉన్నాడు అంటున్నామో అంతే బ్రహ్మము. అందుకనే వేదము వేరు వేరు కాదు. వాక్కు రూపంలో ఉన్నది ఆ వేదం అనే వేదము. వాక్కు రూపంలో ఉన్న బ్రహ్మమే. మరి లేదు నీకు బ్రహ్మ గురించి ఎవరు చెప్పాలి? ఒక అమ్మవారి గురించి చెప్పడానికి దేవతలందరూ అసక్తులయ్యారు. మేమేం చెప్పలేమన్నారు. చెప్పలేమన్నప్పుడు ఎవరు చెప్పగలిగారు? అమ్మే చెప్పగలిగింది. అందుకని అమ్మ తనలోంచి శక్తులను బయటికి తీసుకొచ్చి, శక్తులు వేరు అమ్మ వేరు కాదు కదా, కాదమ్మా. వచ్చి తీసుకొచ్చింది. సరే చెప్పండి మీరని. ఎందుకంటే ఎవరు అందరూ అసక్తులు అయిపోయారు. నేను చెప్పలేనని చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేసారు కాబట్టి ఆవిడ చెప్పింది కాబట్టి అది చదివితే అమ్మ అనుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. అంతేగాని వెనకాలవి చదవమన్నారా? కాబట్టి సీతా సావిత్రుల గురించి ఎందుకు? నువ్వు ఇలా చదవమ్మా, శ్రద్ధగా చదువు. అమ్మ ఏమంది, సరే నీకు చేత కాదు కాబట్టి నా గురించి నేనే చెప్తానని. మరి ఆవిడ గురించి ఎవరు? బ్రహ్మ ఆవిడ కూడా. కాబట్టి బ్రహ్మ గురించి ఎవరు చెప్పగలుగుతారు? అందుకని ఆవిడే చెప్పు, బ్రహ్మ రూపమే కాబట్టి. అలాగే వేదాలు కూడా బ్రహ్మ గురించి ఎలా తెలియాలి? నీకు తెలియబడాలి అంటే దాని గురించిన వాక్కులు నీకు కావాలి, వివరణ కావాలి, బోధ కావాలి. మరి అవి ఎలా లభిస్తాయి? తెలుసుకున్నవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. అందుకని వాక్కు రూపంలో ప్రకటింపబడింది బ్రహ్మం, తనకు తానుగా ప్రకటించబడ్డాడు. ఆ వేదం అందరికీ అర్థం కాదు కదా అని ఉపనిషత్తులు అంటే ఈ యొక్క వేదముల యొక్క అర్థాన్ని చాలా బాగా చెప్పినవి ఉపనిషత్తులు. అంటే ఎలా అయితే మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు సమ్మరి అని ఇంకోటని అన్ని లాగి పీకుతారు కదండి. వేదము గ్రహించలేని వాడికి ఆ అర్థము, మూలార్థం అంటే ఆ అనుభూతి అనుభవాలు పొందిన వాడే చెప్పగలుగుతాడు. ఇంకా కొంచెం కింద వాడు కూడా చెప్పగలగడానికని ఉపనిషత్తులు. ఆ తర్వాతనే పురాణాలు, ఇంకా ఇన్ని వచ్చాయి, శాస్త్రాలు, ఇవన్నీ అందులోంచి గ్రహించబడ్డాయి. సరే అందరూ అవే అయితే ఎలాగయ్యా? ఆ బుద్ధి లేని వాడు కూడా ఉంటాడు, తెలిసినా కూడా ఆచరణ పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా. అంటే పెట్టలేక కాదు, ఆ శ్రద్ధ భగదు. సృష్టి జరగాలి కదా, మళ్ళీ పునరపి మరణం పునరపి జననాలు జరగాలి. లీలాది పిల్లలు రకరకాల ఆటలు ఆడరండి. అట్లా అంటారా? వాడు ఏదో తీసుకొచ్చి కాఫీ టీ అంటే తాగట్లా లొట్టలు వేసుకుని అట్లా ఇట్లా కాదురా స్టవ్ మీద పెట్టాలని చూపిస్తారు కదా. అదే అప్పుడు ఇక బాధ ఏముంది చెప్పండి అసలు? అది ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఆయన తనంతట తానుగా ఎలా అయితే అమ్మది తెలుసు కాబట్టి ఒక ఇదిగా చెప్పడం జరుగుతుంది. అలా వచ్చింది. దానిని అనుభూతి పొందినవాడు మాత్రమే వాటిలోని అర్థాలని కరెక్ట్ గా చెప్పగలుగుతాడు. లేదనుకోండి, తనకు అనుకూలంగా ఏదో టా అంటాడు, ఇంకోటి ఏదో చెప్తాడు. వాడు అవ్వలేదు కాబట్టి పూర్ణత్వం వాడు పొందంది వాడు ఎలా చెప్తాడండి? చెప్పలేడు. కానీ వాడు నేను పొందానని అసత్యం ఆడితే భ్రష్టుడైపోతాడు. ఇలా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ ఎందుకు? కాబట్టి ఇక్కడ దానిని అర్థం చేసుకున్నది ఆ జ్ఞానమే, స్పష్టమైనది. జ్ఞానమే. అది ఏదో ఒక వ్యక్తి యొక్క అనుభవము గాని, భావన గాని, స్మృతి గాని, కల్పన గాని కాదు పొమ్మన్నారు. అందుకే మాటలకు అందనిది, ఎవరిది వాళ్ళే పొందాలన్నారు. మాటలతో అంటే ఆ మాటలు అనేసుకుంటే ఏదో ఒక వ్యక్తి యొక్క అనుభవము గాని, భావన గాని, స్మృతి గాని కాదు పొమ్మన్నారు. కల్పన కూడా కాదు, అసలు మాటలకు అందది. అందుకనే అన్నారు ఎవరిది వాడే అని. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలా అని చెప్పాడు కృష్ణ పరమాత్మ కూడా. అంతేగాని ఇదేదో చదవగానే వచ్చేది, 4 పుస్తకాలు చదవగానే నువ్వు అద్వైతం నీకు బోధపడదు, నువ్వు ఆచరణలో పెట్టలేవు కాబట్టి నీకు అనుభవం అది. అందుకని ఇక్కడ అది తెలుసుకోవాలి. కాబట్టి బోధ మాత్రమే జరుగుతుంది. ఎన్నోసార్లు అంటే ఉదాహరణలుగా చెప్పినప్పుడు ఆ గుడ్డి గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగానే తాగించగలమా అని. అంతవరకు అక్కర్లేదు అసలు. గుడ్డి గుర్రం సంగతి ఎందుకండి? మీకు ఇష్టం లేకుండా ఒక పని చేస్తున్నాను, తిట్టినా కొట్టినా ఎన్ని చేసినా వాడు ఆ పని చేస్తాడండి. ఇప్పుడు మీరు పరిస్థితిలో ఉంటున్నారా? ఏమో కారణా చెప్తారు, ఏవేవో చెప్తున్నారు కానీ చూడండి ఎందుకండి? ఇది
తెలియని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పండి, తెలిసినవి చెప్పుకుంటే చాలు కదా. జ్ఞానము స్వయం ప్రకాశం, సర్వ అనుభవ రూపం, సృష్టి ప్రళయము సమాధి విక్షేపము మొదలగు ప్రతీయమానమయ్యే సకల వ్యవహారమును జ్ఞానమే ప్రకాశింప చేస్తుంది. నువ్వు ఏదన్నా అది అదే, దాని వల్లనే చూడగలుగుతున్నావు, దాని వల్లనే వినగలుగుతున్నావు, దాని వల్లనే అది నీకు కనపడుతోంది వినపడుతోంది, దాని వల్లనే నువ్వు కదులుతున్నావు వేరేవి కదులుతున్నాయి, దాని వల్లనే అది కదలకుండా ఉన్నది. అది కదిలించాలి అని అనుకుంటే దేన్నైనా కదిలించగలదు. అది స్వయం ప్రకాశం, దానికి వేరే ప్రకాశం అక్కర్లేదు. అందుకని బ్రహ్మాన్ని మీరు పొగడక్కర్లా. ఎందుకంటే పొగట్టము నీలోనే ఉన్నాడు బ్రహ్మ అంటే, మరి బ్రహ్మను పొగిడితే ఏమిటి వస్తుందండి? గురువుని కూడా పొగడకూడదు. ఎందుకంటే పొగట్టం మీకు ఆ గౌరవం మీ ఆచరణలో చూపిస్తే చాలు. గురువుని పొగిడితే ఏంటి వస్తుందండి? పొగడమన్న తృప్తి అనేది ఉంటుందా? అంత పొగిడినా గురువు గారు మమ్మల్ని మెచ్చుకోలేదు అనుకుంటాను. అందుకని ఇక్కడ అంటే మీలో ఆ భావన ఉంటే చాలు. గౌరవమే కదండి మెచ్చుకోవాలంటే. బాహ్య ప్రపంచంలో అవసరానికి వద్దు పొగుడుతారు, గురువు దగ్గర అవసరం కాదు కదా కావాల్సింది. అందువల్ల ఆ గురువు ఎదుట గురువుని పొగడకండి. మీరు మాట్లాడుకున్నప్పుడు అవి చెప్పుకోవడంలో దోషం లేదు, కానీ చెప్పుకోవడంతో సరిపుచ్చరాదు. దైనందిన జీవితంలో ఆచరణ పెట్టి తీరాలి. అలాగే అఖండము జన్మలేనిది అగు ఈ జ్ఞానము స్వతహాన ప్రమాణము, భూతము అంటే ఉన్నది అని, భవిష్యత్తు వర్తమానము, దేశము వస్తువు మొదలగు వేటితోనైనను దానికి అసలు బంధమే లేదు. అన్నిటి అతీతం అంటే మళ్ళీ నీకు వ్యవహారానికి వీలుగా ఉండడానికి భూత భవిష్యత్ వర్తమానాలు పెట్టుకున్నావు, ఏవేవో పెట్టుకున్నావు అంతే తప్ప అక్కడ అంటే ఆ బ్రహ్మానికి ఇవేవి అవసరమే లేదు. నువ్వు పెట్టుకున్నా అది ఏమనదు, పెట్టుకోపోయినా ఏమనదు. పెట్టుకోకపోతే నువ్వు బ్రహ్మం అవుతావు, పెట్టుకుంటే అన్నట్టు ఆ పుట్టటంలో ఆనందం, చావటంలో ఆనందాన్ని పొందవచ్చు. సర్వము ఈ జ్ఞానం, ఇదే జ్ఞానము. ఏది తెలిసినా అది ఇదియే, సర్వము ఇదియే. అందుకని ఎన్నోసార్లు బోధల్లో ఏది తెలుసుకుంటే మరి ఇక తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదో మరి తెలుసుకో. ఇంకే దేని గురించి తెలుసుకుంటారు? ఫ్యాన్ ఎలా తిరుగుతోంది, ఏం చేస్తారండి తెలుసుకుని? ఎందుకు స్విచ్ చేస్తే ఈ ఫ్యాన్ తిరుగుతుందని తెలిస్తే చాలు కదండి ఇంట్లోది. ఫ్యాన్ మెకానిజం ఎందుకండి? ఈ రేకులు వాడు ఎలా చేస్తాడు, పెండి చేసి చూద్దాం అంటే ఏమవుతుందండి? ఫ్యాన్ తిరుగుతుందా, గాలి వస్తుందా? హాయిగా వాడు అమ్ముతున్నాడు తెచ్చి ఇంట్లో పెట్టుకోగా. అంతే. పోనీ ఏది మంచిదో ఏది కాదో నలుగురిని అడగండి, తెలుసుకోండి, తెచ్చుకోండి, అయిపోయి. అంతే తప్ప వేరేవన్నీ ఎందుకండి? ఆయన చెప్పినట్టుగా మరి ఏ దేశం వాళ్ళు వాళ్ళ దేశాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించినప్పుడు మనం కూడా మన దేశాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే మోడీ అంటే ప్రధానమంత్రి గారు ఏమన్నారు? మీరు విదేశీ వస్తువులు కొనకండి, మన వస్తువులే కొనండి అని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలుసు కదా అమెరికా ఎలా చేస్తోందో, ఆస్ట్రేలియా, ఇవన్నీ తెలుసు. మీ అందరికి తెలియంది ఏమీ లేదు. మరి ఎందుకు మనం అలాంటివి అంటే, నేను అనేది ఇక్కడ అద్వైతంలో కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు మనం వృద్ధి పొందాలి అంటే మీరు చేసుకుంటారు కదా పర్సనల్ గా కూడా ఏం చెయ్యాలో వృద్ధిలోకి రావడానికి. కూడా వృద్ధిలోకి రావాలి, దేశభక్తి ఉండాలి కదా. ఉండకూడదండి, దేశభక్తి ఉండి తీరాలి. దేశభక్తి ఉన్నవాడే అద్వైతానికి రాగలుగుతాడు. దేశభక్తి లేకపోతే అద్వైతం ఎలా అవుతుంది? రాదు. నీ ఉన్న దేశానికి చెప్పిన మాట వినాలి కదా. ఇంట్లో యజమాని మాట వినకపోతే ఇంట్లో ఏమవుతుందండి? ఇది ఆడుకుంటారు కదా. అది అంటే యజమాని అనగానే ఇక్కడ పురుషుడే అవ్వక్కర్లే, స్త్రీ కూడా అవుతుంది. ఇక్కడ ఇద్దరు యజమానులే. భార్య భర్తల్లో భార్య యజమానురాలే, భర్త కూడా యజమానే. కొన్ని వీళ్ళకి తెలుస్తాయి, కొన్ని వాళ్ళకి తెలియదు. ఇంటి వ్యవహారం భార్యది, బాహ్య వ్యవహారం భర్తది.
అలా ఉందనుకోండి, అప్పుడు అది బాగుంటుంది కదా, మీరు కూడా ఒప్పుకుంటారు కదా పాపం. అదే పెద్ద వేరే ఇక్కడ ఏం రూల్స్ లేదు. అదే ఇంట్లో కల్పిస్తున్నారు అనుకోండి, ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇక ఉంది గోల. అప్పటి వరకు హాయిగా ఉంటారండి, వాళ్ళు చెప్పిన మాట వింటారు. బాహ్యం కదా, లోపలికి ఎందుకు వచ్చిందిలే అని. అప్పుడు వాళ్ళకి అవసరాలు కదండి, ఆఫీస్ కి అన్ని టైం ప్రకారం చేసి పెట్టాలి, అన్ని చేయాలని వాళ్ళు అప్పుడు చెప్పిన మాట వింటారు, అన్ని చేస్తారు, ఏవో కొన్ని తప్ప. ఇక రిటైర్ అయ్యాక అక్కర్లేదు, నువ్వు చేయకపోతే నేను చేసుకుంటా. అది ఇంటిదే కాబట్టి పర్వాలేదు, ఏదో తనుకుంటా ఏదో చేసినా తప్పదు, అది ఏదో జరుగుతుంటుంది. వింటారా వినరా అనేది తర్వాత, ఎవరి ఇష్టాలు వాళ్ళవండి. అందరూ ఒకలాగా ఉండరు, కొంతమంది రిటైర్ అయినా వింటారు, కొంతమంది రిటైర్ అయితే వినరు. కానీ మనం ఒక దేశంలో ఉన్నాం కాబట్టి ఆ దేశ మరి వాళ్ళందరూ వింటున్నారు కదా, అమెరికా వాళ్ళు ఇండియన్ ది బ్యాన్ చేయమంటే వాళ్ళు అసలు షాపుల్లో కూడా అమ్మరు. మరి మనం కూడా ఆ మాట వినాలి కదా. కాబట్టి సర్వము జ్ఞానమే, సర్వము అదే. ఎలా అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఒక గృహం సవ్యంగా జరగాలి అన్నప్పుడు అటు ఇటుగానే ఉండాలి, అంతేగాని మొండి పట్టుదలతో ఉంటే ఆ గృహము ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. మొండిగా ఉన్నప్పుడు రెండో వాళ్ళు వదిలేసుకుంటే గొడవ లేదు, అంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుందండి నా ఉద్దేశం. వాళ్ళు అనుభవించేది అనుభవిస్తారు, అంతే కదా. ఏముందండి మన లావాదేవీలు ఏమీ లేదు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకుని చక్కగా మన దేశం యొక్క ఒక ప్రగతి కోసం ఒకళ్ళు చేసినా చాలు కదండి. ఎవరికి వాళ్ళకి అలా నేనంటే ఒకళ్ళని చేయమల్లా, అట్లా ఎవరికి వాళ్ళు నేను చేస్తాను అనుకుంటే దేశం బాగుంటుంది. తప్పకుండా చేస్తాము. జ్ఞానాన్ని ప్రతిపాదించినది, కర్త యొక్క స్మరణము లేనిది, అనాది నుండి సంప్రదాయంలో అవిచ్ఛిన్నముగా మన వరకు వచ్చినది, నియమితమగు అంటే ముందు వెనకలు గలది అగు గ్రంథ విశేషం ఏది గలదో దానిని అపౌరుషేయము అంటారు. దాని అర్థం ఒకటే, దాని స్వరూపం ఒకటే, దాని అవాంతర తాత్పర్యములలో భేదము కానవచ్చినను పరమ తాత్పర్యము ఒకటే. దాని పరమ తాత్పర్యములో భేదము లేదు. వేద పురుషుని శిరోభాగము అనగా మస్తిష్కమే ఉపనిషత్తు. శాఖాభేదాన్ని బట్టి అది వేరువేరుగా కనపడినను వాస్తవములో అది ఒకటియే. జ్ఞానమే అద్వితీయము. కాబట్టి ఉపనిషత్తులు మనకి విడివిడిగా కనపడతాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాన్ని ప్రతిపాదించారు నిరూపించడానికని. మనకి విడదీయలేదంటే సైన్స్, సోషల్, తెలుగు ఇలాంటి విడదీసి చెప్పలా, అన్ని కలగలిపి చెప్పారా? చెప్పలేదు, చెప్పారు నీకు అర్థం అవడానికి. విడివిడిగా పరీక్షలు పెడితే పాస్ అవుతా, అన్ని కలిపి పెడితే ఏం పాస్ అవుతాడు వాడు అని ఆ తిప్పలు దేనికి దానికి అలా ఏదో చేసుకున్నారు. అందుకని ఉపనిషత్తుల్లో కూడా మూలం మళ్ళీ అందరూ ప్రతిపాదించింది ఉపనిషత్తులు. ఎన్ని ఉపనిషత్తులు అన్ని ప్రతిపాదించింది జ్ఞానాన్ని, బ్రహ్మాన్ని, ఏం సందేహం లేదు. అదే వేదం యొక్క మూలము అదే, ఉపనిషత్తుల సారము కూడా అదే, అంతే తప్ప అక్కడ మళ్ళీ మార్పులు చేర్పులు లేవు. కాబట్టి ఇది గుర్తు పెట్టుకుని ఉంటే అందులోనే స్థిరంగా ఉంటారు. ఇది గుర్తు లేకపోతే స్థిరత్వం ఎలా వస్తుందండి? ఇది రాదు. కాబట్టి జ్ఞానమే అఖండమైనది. ఇక దాని గురించి నేను చెప్పేది ఏమిటి చెప్పండి. బోధ అనంతమే, ఆచరణ లేని బోధ వ్యర్థమైపోతుంది. ఎంత అనంతంగా సాగినా ఎండైతే ఉంటుంది కదండి, ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి కదా అన్నిటికీ. ఆశించటం కన్నా బోధ ఎలా నేను ఆచరణలో పెట్టాలి అన్న విచక్షణే ముఖ్యం. అది దోషరహితులుగా చేస్తుంది. లేదనుకోండి దోషం జరుగుతూనే. అఖండమైన ఆ బ్రహ్మమందు స్థిరంగా ఉండడానికి మీరు చూపించుకునేవి, చూసుకునేవి, అనేవి ఏదైనా సరే అన్ని కూడా అసత్యములే. సత్యమందు ఉండండి. ఉండడానికి మీ వంతు ప్రయత్నం ఏదుందో మీరు చేసుకోండి. అది ప్రయత్నం అనేది కేవలం మీరు అందులో ఉండడానికి మాత్రమే. నిజంగా ప్రయత్నము, ప్రయాణాలు ఏవీ లేవు. మీరు ఉండటమే అక్కడ కావాల్సింది. కాబట్టి మీరు ఉండండి అంతే. శుభం పోయారు.